నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 11న గోదావరి కని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఘనంగా గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్. గ్రామ పంచాయతీ పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సందర్శించిన డీసీపీ. తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్ గ్లోబల్ సమ్మిట్ 2025లో రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్. యాభైవ వార్షిక రక్షణ పక్షోత్సవాల సందర్భంగా రామగుండం ఏరియా హాస్పిటల్ సందర్శించిన తనిఖీ బృందం. రక్షణ కోసం 2025 సంవత్సరాల క్రితం నరవతాదిగా ప్రభువు యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ఈ నెల 11న గోదావరి కని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఘనంగా గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిర్వహించనున్నట్లుగా ఇంటర్ డినామినేషన్ పాస్టర్స్ ఫెలోషిప్ బాధ్యులు తెలిపారు. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఈ వేడుకకు అన్ని పక్షాలు హాజరు కావాలని కోరారు. ఈ ప్రెస్ మీట్ లో కార్యక్రమంలో పాస్టర్లు మహిపాల్ రెడ్డి, ఐజయ్య, డిలైట్, రవిపాల్, సాల్మన్ రాజ్, ప్రహర్షి, జిమ్మి, బాబు, దయానంద్, గాంధీ, విలాసాగరపు శ్రీనివాస్ పాల్గొన్నారు. పనిచేసి దానిలో నుండి యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకుని అంగీకరించి ఈ దినాలలో యేసుక్రీస్తు యొక్క జన్మదినం గురించి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. వారు మన గోదావరి కని పట్టణానికి రావడం ఎంతో క్షేమము, ఎంతో ఆశీర్వాదం అని భావిస్తున్నాం. ఇటు కార్యక్రమానికి ఈ రామగుండం ప్రాంత ప్రజలు, ఈ రామగుండంలో చుట్టూ గ్రామ ప్రజలు తప్పకుండా ఈ క్రిస్మస్ మహోత్సవానికి రావాల్సిందిగా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని ఈ ఫెస్టివల్ కమిటీ, అదేవిధంగా ఇంటర్ డినామినేషనల్ పాస్టర్స్ కమిటీ కూడా వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నది. ఇటు కార్యక్రమానికి ముఖ్య లీడర్స్గా ఉన్నటువంటి వారు కూడా ప్రజలను ఆహ్వానిస్తున్నారు. ముఖ్య అతిథిగా శ్రీ మన శాసనసభ్యులు మక్కన్ సింగ్ గారు కూడా రానయ్యున్నారు. కానీ తప్పకుండా అనేక మంది, వేల మంది ప్రజలు ఈ సభలో పాల్గొంది మీరు దైవాశీర్వాదాలు పొందుకోవాలని ప్రభుపేట తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రక్షణ కొరకు 2025 సంవత్సరాల క్రితం నరవతారిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. అలాగనే ఈ స్థలమందు చేరి ఉన్నటువంటి మీడియా స్నేహితులందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం గోదావరి కని పట్టణంలో మరి గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ 2025 సంవత్సరం కూడా స్థానిక స్టేడియం మరి గ్రౌండ్లో ఈ నెల 11వ తారీఖు రోజున సాయంత్రం 5:30 ఇంటర్ డినామినేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఈ రామగుండం నియోజకవర్గ క్రైస్తవ సంఘాలు, నాయకులు మరి అందరూ సమైక్యంగా కలిసి ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క సెలబ్రేషన్కి ప్రత్యేకమైనటువంటి మరి సందేశకులుగా పాస్టర్ రాజా హేబెల్ గారు, రాజా ఫేత్ మినిస్ట్రీస్ హైదరాబాద్ నుండి విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసన సభ్యులు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ పత్రిక ముఖ్యంగా ఈ రామగుండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మరి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని ఈ యొక్క ఫెలోషిప్ తరపున తెలియచేయడం జరుగుతుంది. ఇది ఒక కులానికి, మతానికి మరి సంబంధించిందేం కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని, ఆయనే మరి మార్గము, సత్యము, జీవమై ఉన్నాడని, ఈనాడు మానవుని యొక్క జీవితంలో ఎన్నో విధాలుగా, ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెంది విస్తరిస్తూ ఎంతో జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని సంపాదించుకున్నప్పటికీ
మానవుని యొక్క జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మది లేక అనేకమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నారు. అయితే యేసు క్రీస్తు ప్రభు ఒక అద్భుతమైన పిలుపునిచ్చాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని ఆయన చెప్పాడు. సమస్త జనులారా అంటే ఒక క్రైస్తవులు మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉన్న మానవులందరి కొరకు ఆయన అందరినీ ప్రేమించి లోకానికి వచ్చి ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే మానవుల యొక్క పాప పరిహారార్థమై ఆయన సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన సజీవుడైన యేసు క్రీస్తు ఆయన ఆరోహణుడై పరమందు ఆసీనుడై ఉన్నాడు. ఈనాడు ఆయన యొద్దకు వచ్చుచున్న ప్రతి వారికి కూడా శాంతి, సమాధానము, నెమ్మది, రక్షణ ప్రసాదిస్తున్నాడు. నేనే మార్గము, సత్యము, జీవమని చెప్పిన యేసు క్రీస్తులోనే సమృద్ధి అయిన సంతోషము, సమాధానం ఉంది గనక ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో మతాలకి, కులాలకి అతీతంగా పాలు పొంది దీన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరినీ కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల మంతని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కమాన్పూర్, మండల ప్రజా పరిషత్ కార్యాలయం రామగిరిలలో పోలింగ్ సామాగ్రి పంపిణీ చేపట్టనున్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఈరోజు పెద్దపల్లి డీసీపీ భిరామ్ రెడ్డి, గోదావరి కని ఏసీపీ ఎం రమేష్ తో కలిసి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి సరఫరా అయ్యే బ్యాలెట్ బాక్సులు, సీల్ మెటీరియల్, స్టేషనరీ, సెక్యూరిటీ కవర్ తదితర అంశాలపై అధికారులు వివరాలు ఇవ్వగా డీసీపీ పలు సూచనలు చేశారు. ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్ సమయంలో ఎలాంటి గందరగోళం లేకుండా పోలీసులు, రెవెన్యూ శాఖ పరస్పర సమయంతో పనిచేయాలంటూ డీసీపీ ఆదేశించారు. డీసీపీ వెంట మంతని సిఐ భిరాజు, గోదావరి కని 2 టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, మంతని ఎస్ఐ రమేష్, రామగిరి ఎస్ఐ శ్రీనివాస్, కమాన్పూర్ ఎస్ఐ ప్రసాద్ పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్ గ్లోబల్ సమ్మిట్ 2025లో రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్, తమ సతీమణి మనాలి ఠాకూర్ కలిసి పాల్గొన్నారు. ఈ సమ్మిట్ లో తెలంగాణ అభివృద్ధి, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్నోవేషన్, ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్, టెక్నాలజీ కొలాబరేషన్స్ వంటి కీలక అంశాలపై వివిధ దేశాల నిపుణులు, పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లతో చర్చలు జరిపారు. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడానికి రామగుండం, గోదావరి కని ప్రాంతాల్లో పెట్టుబడులకు అనుకూల అవకాశాలను వివరించారు. బసంత్ నగర్ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 9/12/2025 మంగళవారం ప్రముఖ నటుడు చక్రవాకం సీరియల్ ఫేమ్ సెల్వరాజ్ కుమార్, జబర్దస్త్ యాక్టర్స్ రాము, వినోద్ ప్రత్యేక అతిథులుగా గ్రామంలో సందడి చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొని తమ అభిమానం, మద్దతుని తెలిపారు. ఆలయ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగి గుట్ట క్వార్టర్స్ వరకు ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది. ప్రతి వర్గానికి చెందిన మహిళలు, యువత, వృద్ధులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ర్యాలీకి నాయకత్వం వహించిన నటుడు సెల్వరాజ్ కుమార్ మాట్లాడుతూ బసంత్ నగర్ ను ఆదర్శ గ్రామంగా మార్చే స్పష్టమైన విజన్ ఉన్న వ్యక్తి పరికిపండ్ల రామ్. సేవాభావంతో పనిచేసే నాయకులు ప్రజల ఆశీర్వాదం పొందుతారు. బసంత్ నగర్ అభివృద్ధి రామ్ గారే సరైన నాయకుడని పేర్కొన్నారు. ర్యాలీలో పాల్గొన్న ప్రజలు పరికిపండ్ల రామ్ అభ్యర్థిత్వానికి ఘన స్వాగతం పలికి అభివృద్ధి, సేవ, పారదర్శకత ఆధారంగా ఉన్న ఆయన మేనిఫెస్టోకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సర్పంచ్ అభ్యర్థి పరికిపండ్ల రామ్ మాట్లాడుతూ ప్రజలిచ్చిన ఈ ప్రేమ, నమ్మకం నాకు బాధ్యతను మరింత పెంచింది. బసంత్ నగర్ ను ఆరోగ్య, విద్య, ఉపాధి, వ్యవసాయం, పర్యావరణం, పారదర్శక పాలనలో తెలంగాణలోని స్మార్ట్ మోడల్ ఆదర్శ గ్రామంగా నిలబెట్టడం నా సంకల్పమని అన్నారు.
తెలుసు ఏమీ లేకుండానే ఇంత సేవ చేస్తున్నారు. మంచి పదవి వచ్చిందనుకోండి, ఇంకా జనాలకి చాలా చేయాలనే ఉద్దేశంతోనే వారి యొక్క సంపూర్ణ మద్దతు తెలుపుతూ వారి అన్ని ఓట్లు మరి రామన్న కేసు గెలిపించడానికి వారిని ఆశీర్వదిస్తున్నారు. డెవలప్మెంట్ గా అన్ని కూడా నరుగుతాడు అనే ఒక మనం తెలుసుకుంటాం. ఓకేనా? చెప్పు, మాట్లాడమని చెప్పు, గమనుకుంటావట చెప్పు, మాట్లాడని చెప్పు. అందరికి సలాం అలైకుం. ఓ బాబీ దగ్గర అప్పుడు ఎట్లున్నాడు, ఇప్పుడు అట్లున్నాడు, ఇంకా 16కి వచ్చేసి వయసు తగ్గడం వయసే పెరగలేదు, అట్లానే ఉన్నాను ఇంకా. అది మీ అందరికీ తెలుసు. ఈరోజు మన రాములు గారి గురించి మీకు అందరికీ ఈరోజు ఆయన ఫస్ట్ టైం ఒక ఎన్నికలో నిలబడ్డారు. వచ్చినాము ఒకటే ఒక రీజన్, నేను జనరల్గా చాలామంది డబ్బులు ఇచ్చి పిలుస్తుంటారు నన్ను, ముఖ్యంగా ఎలక్షన్ వాళ్ళ దగ్గరికి ఎప్పుడు పోను. ఫ్రీ సర్వీసు ఎవరైతే ప్రజలకి ఉపయోగపడి వాళ్ళ యొక్క సపోర్ట్ మాత్రమే నేను వెళ్తాను. ఈరోజు అదే కండిషన్ పనులు చేస్తున్నారు కాబట్టి ఆయన గురించి మాత్రమే నేను వచ్చాను. నేను ₹1 నేను తీసుకోలేదు. ఇంకా నా పెట్రోల్ డబ్బులు పెట్టుకొని నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినాను గెలిపించాలని. 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా మంగళవారం రామగుండం ఏరియా హాస్పిటల్ ను తనిఖీ బృందం కన్వీనర్ డాక్టర్ పి రమేష్ బాబు ఇతర సభ్యులు సందర్శించారు. కార్యక్రమానికి రామగుండం ఏరియా 1 జనరల్ మేనేజర్ శ్రీ లలిత్ కుమార్ SO2 GM చంద్రశేఖర్, ఏరియా ఇంజనీర్ రామ్మోహన్ రావు, ఏరియా రక్షణ అధికారి సాయి ప్రసాద్, తనిఖీ బృందం డాక్టర్ శేషగిరిరావు, కమిటీ సభ్యులు హరిశంకర్, DGM కార్పొరేటర్ రామగుండం ఏరియా హాస్పిటల్ ACMO డాక్టర్ బి అంబిక, డాక్టర్ DY CMO ప్రసన్న కుమార్, డాక్టర్ మద్దులెట్టి, డాక్టర్ అరవింద్ పాల్గొన్నారు. కమిటీ సభ్యులతో పాటు డాక్టర్, స్టాఫ్ నర్సులు, ఇతర అధికారులు, హాస్పిటల్ సిబ్బంది ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమ నేత కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగువచ్చిన కేంద్ర ప్రభుత్వం తొలి ప్రకటన చేసిన సందర్భంగా విజయ్ దివస్ జరుపుకుంటున్నట్లు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన చందర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రభుత్వ ఆసుపత్రుల రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం దేశాన్ని ఏకం చేసిన కేసీఆర్ 11 రోజుల దీక్ష ఫలితమే ప్రత్యేక రాష్ట్రం అన్నారు. నీరు, నిధులు, నియామకాల కోసం ఉద్యమించిన యావత్ తెలంగాణ సాధించిన ఫలితమే విజయ్ దివస్ గా ఆయన అభివర్ణించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ఉరకలు పెట్టించారన్నారు. తెలంగాణ అభివృద్ధి దేశానికి రోల్ మోడల్ గా మారిందని చందర్ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ బంగారు తెలంగాణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. ఈరోజు తెలంగాణ దివాస్ తెలంగాణ 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష ఏర్పడేటువంటి రాష్ట్రమే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం. అందుకే మొట్టమొదటిగా ఈరోజు అమరవీరులకు జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, కేసీఆర్ నాయకత్వం, నాయకత్వం. విజయ్ దివాస్ విజయం. తెలంగాణ వచ్చిన రోజు ఈరోజు కేసీఆర్ నిరాహార దీక్ష ఇస్తే ఈరోజు తెలంగాణ ఇచ్చినట్టు తక్కువ చేసింది కాబట్టి
విజయం సాధించిన ఇవాళ తెలంగాణ ప్రజలని. అందుకే ఈ తెలంగాణ విజయ దివాస్. అటు పోమా డేట్ అయింది. అరే అరే జాగ్రత్త. కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు డిసెంబర్ 9 విజయ్ దివాస్ కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి వారి ఆదేశాల మేరకు ఈరోజు రామగుండ నియోజకవర్గంలో శ్రీ కోరకంటి చంద్ర గారి నాయకత్వంలో ఈరోజు అమరవీరులకు నివాళులర్పించడం జరిగింది. అలాగే తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం జరిగింది. అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఈరోజు ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. నవంబర్ 29 తారీఖు రోజు కేసీఆర్ గారు దీక్ష పట్టిన ఆ రోజు దీక్షా దివాస్ ఫలితంగా వచ్చినటువంటి డిసెంబర్ 9 ప్రకటన ఈరోజు విజయవంతమైంది. కాబట్టి విజయ్ దివాస్గా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతటా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్నో ఒడిదొడుకులకు ఎదుర్కొని కష్టాలు నష్టాల పాలై అపాసు పాలై అందరితోని ఎన్నో మాటలు అనిపించుకున్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనే ఒక ధ్యేయంగా పార్టీ ఏర్పాటు చేసి నిరంతరాయంగా కొట్లాడి చివరికి డిసెంబర్ 9 ప్రకటన వచ్చేంత వరకు వారు నిరంతరంగా పోట్లాడించే రోజు. నిజంగా కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యంగా ఉండాలని మళ్ళీ తెలంగాణకు సేవలు చేయాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. సింగరేణి RG1 ఏరియాలోని GDK1 ఇంక్లైన్ రోడ్డు మూల మలుపుల వద్ద ఉన్న బొగ్గు కుప్పల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వెంటనే ఇటు రోడ్డు ప్రక్కన ఉన్న బొగ్గు కుప్పలను తొలగించేందుకు RG1 యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు తొడుపునూరి రమేష్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటు రోడ్డు మీద జనగామ, సుందిల్లా, ముస్త్యాల గ్రామాలకు చెందిన ప్రజలు, వాహనదారులు నిత్యం తమ అవసరాల నిమిత్తం గోదావరి కనికి వెళ్తుంటారని, అదేవిధంగా సింగరేణి ఉద్యోగులు గోదావరి కని నుంచి వివిధ గనులకు విధులకు హాజరు కావడానికి రోడ్డు నుంచి వెళ్తారని ఆయన తెలిపారు. ఈ రోడ్డు మూల మలుపుల వద్ద బొగ్గు కుప్పలను పోయడం వల్ల లారీలు వెళ్లడం వల్ల దుమ్ము ధూళితో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బొగ్గు కుప్పల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున యాజమాన్యం స్పందించి అక్కడి నుంచి వాటిని తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా రోడ్డుపై దుమ్ము ధూళి లేకుండా వాటర్ ట్యాంకుతో నీటిని స్ప్రే చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రోజు మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు, బీఆర్ఎస్ హరీష్ అన్న సమక్షంలో సిద్దిపేటలోని సురభి మెడికల్ కళాశాలలో MBBS సీట్ దక్కించుకుని ఆర్థికంగా సాయం కోసం ఎదురు చూస్తున్న ఒక దళిత బిడ్డ సౌజన్యకు కాలేజీ ఫీ కోసం ₹1,50,000 ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా హరీష్ రావు MBBS విద్యార్థిని సౌజన్యకి శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో ఎటువంటి అవసరం ఉన్నా సిద్దిపేటలోని తన ఆఫీసు సంప్రదించవచ్చని తెలుపుతూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఎరుల శ్రీనివాస్, సీనియర్ నాయకులు అభిలాష్, రంగినేని పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో CPIML మాస్ లైన్ ప్రజాపంత, న్యూ డెమోక్రసీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కామ్రేడ్ తూలా రాజేష్ గెలిపించాలని కోరుతూ ప్రచారం చేపట్టారు. ఎన్నికల్లో ప్రచారంలో CPIML మాస్ లైన్ ప్రజాపంత పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, సర్పంచ్ అభ్యర్థి కామ్రేడ్ తూలా రాజేష్ పాల్గొని మాట్లాడుతూ పెద్దంపేట గడ్డ విప్లవాలకు కేంద్రం. విప్లవ పార్టీ నాయకత్వంలో ఈ గ్రామం 2 సార్లు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డుని సైతం గెలుచుకుంది. నీతికి, నిజాయితీకి, డబ్బుకు మధ్యానికి జరుగుతున్న ఈ ఎన్నికల్లో పెద్దంపేట గ్రామ ప్రజలంతా అత్యంత చైతన్యాన్ని ప్రదర్శించాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా ఎన్నికల ప్రచారంలో వార్డు అభ్యర్థులు తూల శంకర్, నస్పూరి లక్ష్మి, పెండ్యాల ఓదెలు, మార్తా రాములు, ఆడేపు శంకర్, పార్టీ జిల్లా నాయకులు ఈసంపల్లి రాజేందర్, గొల్లపల్లి చంద్రయ్య, పుల్లూరి నాగభూషణం, ఇనుగాల రాజేశ్వర్, మార్తా రాధ, అరుణోదయ, నాయకులు రామస్వామి పాల్గొన్నారు. పెద్దంపేట గడ్డ విప్లవాలకు గడ్డగా ఉన్నటువంటి ఈ జిల్లాలో ప్రఖ్యాతమైనటువంటి పేరు తెచ్చుకున్నటువంటి పోరాటాలకు పురిటిగడ్డగా ఉన్నటువంటి పెద్దంపేట గ్రామంలో మళ్లీ ML పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కామ్రేడ్ తూల రాజేష్ గారిని పోటీలో దింపడం జరిగింది. అఖండ మెజార్టీతో ఈ జిల్లా ప్రజలకు ఆదర్శంగా ఉన్నటువంటి పెద్దంపేట ప్రజలంతా కూడా మళ్లీ విప్లవ పార్టీ
జెండాను ఈ గడ్డపైన ఎగరేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కామ్రేడ్ తూళ్ల రాజేష్ చిన్నప్పటి నుంచి విప్లవ పార్టీ కార్యకర్తగా నిస్వార్థంగా ప్రజాసేవ కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని ఈనాడు పోటీలో దింపడం, ఈనాడు నీతికి నిజాయితీకి ఒక పక్క, డబ్బుకు మద్యానికి ఒక పక్క జరుగుతున్నటువంటి ఈ పెద్దంపేట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నీతి నిజాయితీ మరొక్కసారి జెండా ఎగరవేయాల్సినటువంటి అవసరం ఉన్నది. విప్లవాలను మరొక్కసారి మేమంతా విప్లవం వైపు నిలబడ్డామనేటువంటి ఆ పేరును మళ్లీ విప్లవాల గడ్డగా ఉన్నటువంటి ఈ పెద్దంపేట ప్రజలంతా కూడా నిలుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. టీవీ రిమోట్ గుర్తుపైన మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి విప్లవోద్యమాలకు బాసటగా నిలవాలని, విప్లవోద్యమాలకు అండగా నిలవాలని కామ్రేడ్ తూళ్ల రాజేష్ గారి టీవీ రిమోట్ గుర్తును అఖండ మెజార్టీతో గెలిపించి ఈ గ్రామ అభివృద్ధికి, ఈ గ్రామ ప్రయోజనాలకు మళ్లీ పట్టం కడతామని ఈ గ్రామ ప్రజలందరినీ కూడా సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్లేట్ గా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కామ్రేడ్ తూళ్ల రాజేష్ అన్ననే టీవీ రిమోట్ గుర్తుకే, వార్డు మెంబర్ గా నస్పూర్ లక్ష్మి గ్యాస్ సిలిండర్ గుర్తుకే, సర్పంచ్ అభ్యర్థిగా తూళ్ల రాజేష్ గారి రిమోట్ గుర్తుకే, సిపిఐఎంఎల్ అభ్యర్థుల్ని, ఎంఎల్ పార్టీ అభ్యర్థుల్ని, విప్లవ పార్టీ అభ్యర్థుల్లో టీవీ రిమోట్ గుర్తుకే, సర్పంచ్ అభ్యర్థిగా కామ్రేడ్ తూళ్ల రాజేష్ గారిని, సర్పంచ్ గా తూళ్ల రాజేష్ గారిని. సామాజిక సేవా రంగంలో చేస్తున్న విశేష సేవా కార్యక్రమాలను గుర్తించిన అమెరికా గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ తెలంగాణకు చెందిన సమత సైనిక దళ్ రాష్ట్ర నాయకుడు, సమత ఫౌండేషన్ చైర్మన్ మార్షల్ దుర్గం నాగేశ్వరరావుకు డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్ విభాగంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. యూనివర్సిటీ సెనెట్ అడ్వైజరీ బోర్డు సమగ్ర పరిశీలన అనంతరం ఈ గౌరవం ప్రకటించామని యూనివర్సిటీ మెమరాండంలో పేర్కొంది. డిసెంబర్ 13న చెన్నైలో కాన్వకేషన్ గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వార్షిక కాన్వకేషన్ కార్యక్రమం డిసెంబర్ 13, 2025న చెన్నైలో జరగనుండగా ఆ వేదికపైనే గౌరవ డాక్టరేట్ ను దుర్గం నాగేశ్వరరావుకు ప్రదానం చేయనున్నట్లు వ్యవస్థాపకుడు చైర్మన్ డాక్టర్ పి మాన్యువల్ వెల్లడించారు. ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్. మొదటి విడతలో 189 మండలాలు, 4235 గ్రామ పంచాయతీలు ఓటాకు వినియోగించుకోనున్న 56,19,430 మంది ఓటర్లు. అందులో 27,41,070 పురుష ఓటర్లు, 28,78,159 మంది మహిళా ఓటర్లు, 201 ఇతర ఓటర్లు. మొదటి విడతలో 37,562 పోలింగ్ కేంద్రాలు. అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్ అనంతరం ఫలితాలు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు బంద్. మొదటి విడతలో 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమన్నారు. పోలీస్ స్టేషన్లో డోరును కట్ చేసి పారిపోయిన గంజాయి స్మగ్లర్లు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో గంజాయి సరఫరా చేస్తున్న 4గురిని నిర్బంధించిన పోలీసులు తెల్లవారుజామున కంప్యూటర్ వద్ద ఉన్న డోరు కట్ చేసి స్టేషన్లో ఉన్న తాళం లేని పాత బైక్ పై తప్పించుకుని పారిపోయిన 3 నిందితులు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు. గుజరాత్లోని సర్దార్ పటేల్ యూనివర్సిటీలో 7 రోజుల పాటు నిర్వహించిన జాతీయ ఐక్యతా క్యాంపులో పాల్గొన్న దుర్గా మహేశ్వరికి ఈరోజు కళాశాల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, అధ్యాపకులు కలిసి అభినందన సభను ఏర్పాటు చేశారు. కరీంనగర్లోని శాతవాహన విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మరియు కని యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఈ మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. విద్యార్థి దశలో ఎన్ఎస్ఎస్ ద్వారా ఐక్యత మరియు క్రమశిక్షణ అలవాటు చేసుకుంటే జీవితాంతం విజయ పదంలో ముందుంటారని అన్నారు. జాతీయ ఐక్యతా క్యాంపులో పాల్గొనడం ద్వారా భారతదేశంలోని అనేక సంస్కృతులు కలయికను ఒకే వేదిక మీద చూడొచ్చన్నారు. అనేక భాషల వారితో పరిచయం అవుతుంది అన్నారు. ఇంటిగ్రేటెడ్ క్యాంపు వలన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ యొక్క దివ్యమైన రూపం సాక్షాత్కరిస్తుందన్నారు. కాబట్టి వాలంటీర్లు ఇటువంటి సువర్ణ అవకాశాన్ని అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నేను అక్కడికి వెళ్ళడానికి కారణం మాత్రం ఫస్ట్ మనోహర్ సార్ అని చెప్తాను. ఫస్ట్ మనకి ఎట్లా అంటే మిగతా కాలేజెస్ అన్ని వదిలేసి మన కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చారు. అట్లా అందులో మేము సెలెక్టెడ్ పర్సన్స్లో నేను సెలెక్టెడ్ పర్సన్, అంటే చాలా మంది సెలెక్టెడ్ పర్సన్స్లో నేను ఒక్కదాన్ని. ఇక్కడ నుండి అంటే మాకు వెళ్ళడానికి ఛాన్స్ ఇచ్చిన మనోహర్ సార్ గారికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు.
మేము ఇక్కడ నుండి 28th రోజు స్టార్ట్ అయినాము. మా క్యాంప్ వచ్చేసి 22nd to 28th. మనకి వన్ డే ట్రైన్ జర్నీ. అక్కడ మేము వెళ్ళగానే ఫస్ట్ డే తెలంగాణ కోసం రిప్రజెంట్ చేయాలి. మనం తెలంగాణలో ఏమేమి చేస్తాము, పండగలు, బోనాలు, బతుకమ్మ, ఇంకా మనకు తెలంగాణ అంటేనే డప్పు, ఆట పాట లేదు. తెలంగాణ అని అసలు ఎవరు అనరు. మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే లెట్ మీ బిల్డ్ మై క్యారెక్టర్. నా యొక్క ఈ క్యారెక్టర్, నా ప్రవర్తనని, లేకపోతే నాకున్నటువంటి లైఫ్ స్టైల్ని నేను ఇలా మార్చుకుంటానని యూజీ లెవెల్ నుండే మీరు ప్రారంభిస్తే ఐఎమ్ షూర్ దట్ యూ విల్ బికమ్ ఏ గుడ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. డిగ్రీలో ఇంటర్మీడియట్ వరకు ఒక లైఫ్, ఇంకా ఇంటర్మీడియట్లో ఆలోచనలు ఉండవు. ఎన్సేపు ఇంటర్మీడియట్ సిలబస్ ప్రకారంగా ఎగ్జామ్స్ని బట్టి ప్రిపేర్ అవ్వటం, ప్రాక్టికల్స్, ఒక ఏమంటారు మీకు ఒక కండిసివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అంటే క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఉంటారు. కానీ డిగ్రీకి రాగానే మీ యొక్క ఆలోచన ధోరణి ఇవన్నీ మారిపోతాయి. ఫస్ట్ టైం నేను డిగ్రీలో ఫైనల్ ఇయర్ వరకు, అంటే సెకండ్ ఇయర్లో దాదాపుగా ఇలానే ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నాం మా క్లాస్లో. మాది BA ఇంగ్లీష్ లిటరేచర్. క్లాస్లో చాలామంది మిగతా HPP, EPP వాళ్ళు రిఫరెన్స్ అందరం కలిసి అరే లెట్ us have some interaction with our teachers అని మేము ఏమనుకున్నామంటే ఏ డే విత్ అవర్ టీచర్స్ అనుకున్నాం. ప్రోగ్రామ్ నేమ్ ఏ డే విత్ అవర్ టీచర్స్. అలా టీచర్స్ని ఇలా కూర్చోబెట్టి, మాకు చెప్పే టీచర్స్ మాత్రం కూర్చోబెట్టి మేము మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ టైం నేను డయాస్ మీద నిలబడ్డాను. షివరింగ్, స్వెట్టింగ్, ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్. చాలాసేపు మాట్లాడలేదు. ఇలా మైక్ తీసుకున్నాను, మాట కూడా రావట్లేదు. అప్పుడు మా గురువు గారు డాక్టర్ సుధాకర్ రావు గారు అంటే ఎస్ మనోహర్ యూ క్యాన్ రైట్, టేక్ లాంగ్ బ్రెత్ అండ్ స్టార్ట్ ఇట్ అన్నారు. కొంచెం ఊపిరి ఎక్కువ పీల్చుకొని స్టార్ట్ చేయి, నో ప్రాబ్లం, వీఆర్ హియర్ ఇన్ ద క్లాస్. అప్పుడు నేను ప్రారంభించిన తర్వాత ఆ థాట్స్ తోటి నేను కొన్ని షేర్ చేసుకున్నప్పుడు అయిపోయిన తర్వాత ఒకసారి బ్రెయిన్ నువ్వు ఇంత చక్కగా మాట్లాడగలవు, ఎందుకు నీకు ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరగనున్నాయి. పూర్తి షెడ్యూల్ కోసం పైన ఫోటోలు చూడొచ్చు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఈ నెల 11న గోదావరి కని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఘనంగా గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్. గ్రామ పంచాయతీ పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సందర్శించిన డీసీపీ. తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్ గ్లోబల్ సమ్మిట్ 2025లో రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు MS రాజ్ ఠాకూర్. వ వార్షిక రక్షణ పక్షోత్సవాల సందర్భంగా రామగుండం ఏరియా హాస్పిటల్ను సందర్శించిన తనిఖీ బృందం. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.